రేపే పెళ్లి అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఒప్పుకోకపోతే నా బిడ్డ బ్రతకడు. ఎలా అయినా సరే ఒప్పించాల్సిందే. జయంతి, జయంతి. అత్తయ్య గారు, దేనికొచ్చావు? మీతో మాట్లాడతామని. మరి వచ్చినా మాట్లాడకుండా పిలిచినా పలకనంత పరధ్యానంలోకి వెళ్ళిపోయావేమిటి? అది మీరేదో చదువుకుంటున్నారు కదా అని. చెప్పు, ఏమిటి విషయం? మీరు కావాలనుకుంటున్న విషయమే, కావట్లేదని కలత చెందుతున్న విషయమే, కాదేమో అని భయపడుతున్న విషయమే. జయంతి, ముందు విషయం ఏమిటో చెప్పు. ఇంకేముంది అత్తయ్య గారు, నా కొడుకు పెళ్లి విషయమే. ప్రపంచంలో ఏ ఒక్కరి పెళ్లి ఇన్నిసార్లు ఆగుండదు, కానీ వాడి జీవితంలో జరుగుతుంది. శామ్ జరగకుండా చేస్తుంది. ఇక శామ్ కూడా ఏం చేయలేదులే జయంతి. పంతులు గారు 3 రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పారుగా, చేసేద్దాం. అత్తయ్య గారు, మీకు అర్థం కావడం లేదు. మీకు కరెక్ట్ టైంకి పంతులు గారితో ఫోన్ చేసి చెప్పించి ఆపించింది శామే. అవునా? అవునత్తయ్య గారు, మీరది గమనించకుండా ఎంగేజ్మెంట్ ఆపేశారు. మరి గమనించిందని నువ్వు అప్పుడెందుకు చెప్పలేదు? అంటే అప్పుడు నాకు అనుమానమే వచ్చింది అత్తయ్య గారు. తర్వాత వేరే పంతులు గారిని ఎంక్వైరీ చేస్తే ఆ రోజు 10 గంటల వరకు ముహూర్తం ఉందని చెప్పారు. నా అనుమానమే నిజమైంది. అత్తయ్య గారు, ఇదంతా శామే చేయించింది అత్తయ్య గారు. వేరే ఎవరికి అవసరం ఉంటుంది చెప్పండి? శామ్ ఎక్కడుంది? పిలువుదాన్ని. ఎంత ధైర్యం లేకపోతే అబద్ధాలు ఆడించి నా మనవడు ఎంగేజ్మెంట్ ఆపుతుంది? రమ్మను దాన్ని. అత్తయ్య గారు, శామ్ వచ్చినా చేశాను అని ఒప్పుకుంటుందా? చేయలేదు అనే కదా తప్పించుకుంటుంది. ఎలా తప్పించుకుంటుంది? అలాంటి పనులు చేసేది అదేగా. ఆధారాలు అడుగుతుంది అత్తయ్య గారు. లేని వాటిని దానిలో పుట్టించి ఎక్కడి నుంచి తెస్తాం? అలా అని అంత చేసిందని వదిలేయమంటావా? వదిలించుకోవాలంటే ఈసారి శామ్కి వాడి పెళ్లి విషయం తెలియకూడదు అంటాను. అంటే దానికి భయపడదాం అంటున్నావా? దుష్టులకు దూరంగా ఉందామని చెప్తున్నాను. శామ్కి తెలిస్తే మీ మనవడు పెళ్లి సామాన్యతో జరగనివ్వదు అత్తయ్య గారు. ఏదో ఒకటి చేసి ఆపేస్తుంది. దానికి తెలిసిన ప్రతిసారి మన ప్రయత్నాలే ఉంటాయి, ఫలితం ఉండదు, వాడి పెళ్లి అవ్వదు. అందుకే చెప్తున్నాను, ఈసారి శామ్కి తెలియనివ్వకుండా జాగ్రత్త పడి రేపు ఉదయమే వాడికి రహస్యంగా పెళ్లి చేసేద్దాం. ఏం మాట్లాడుతున్నావు జయంతి? వజ్రపాటి వారసుడి పెళ్లి ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేయడమా? అది మనకెంత అవమానం. ఆగినప్పుడు అవుతున్న అవమానాల కన్నా ఉండదుగా అత్తయ్య గారు. పెళ్ళయ్యాక ఊరంతా పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ చేద్దాం. చేసేద్దాం అత్తయ్య గారు. లేదంటే వాడికి జీవితంలో పెళ్లి కాదు, శామ్ కానివ్వదు. ఒంటరిగా మిగిలిపోతాడు. వాడికంటూ వారసులుండరు, మనకంటూ ఆ ముచ్చట ఉండదు. బాధే ఉంటుంది. నా బాధ అర్థం చేసుకోండి అత్తయ్య గారు. రేపు ఉదయమే వాడి పెళ్లి చేసేద్దాం. సరే, అలానే చేద్దాం. థ్యాంక్స్ అత్తయ్య గారు, థ్యాంక్ యూ. కాకపోతే వాడి పెళ్లికి నేను రాలేను. అదేంటి అత్తయ్య గారు, మీరు రాకుండా? నేను రాలేను జయంతి. ఏదో తప్పు చేస్తున్నట్టు ఎవరికి చెప్పకుండా హడావుడిగా రహస్యంగా చేసే పెళ్లికి నేను రాలేను. నా వ్యక్తిత్వానికి అది విరుద్ధం, నా గౌరవానికి అది భంగం. అంటే వాడు బాగుండడం కోసమే. అందుకే నేను చేయొద్దంటలేదు, నేను రాలేను అంటున్నాను. తలివి నువ్వు ఉన్నావుగా, దగ్గరుండి చేయించు. ఏదోలే, ఒప్పుకున్నారుగా.
చాలు. ఏమిటి జయంతి? బాధగా ఉంది అత్తయ్య గారు. మీరు లేని మీ మనవడి పెళ్లి ఊహించుకోలేకపోతున్నాను. కానీ తప్పడం లేదుగా. ఓ పని చేస్తాను, సెల్లో వీడియో తీసి మీకు చూపిస్తాను. వస్తాను అత్తయ్య గారు. అత్తయ్య గారు, మీకు భోజనం తెమ్మంటారు? వద్దులే, నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూసి పెళ్లి భోజనం నువ్వే చెయ్యి. వెళ్ళావు. సామాన్య చేస్తుంది. ఇచ్చిండు సరిపోలేదేమోరా. మళ్ళీ ఏం అబద్ధం చెప్పడానికి చేస్తుందో విను. మీరు వినండి. ఏంటమ్మా? ఇప్పుడు నేను చెప్తుంది అబద్ధం కాదు సూర్య, నిజం. నువ్వు నిజాలు కూడా చెప్తావా? ఒకసారి అబద్ధం చెప్పినంత మాత్రాన నేను చెప్పేవన్నీ నిజాలు కావనుకోకు సూర్య. నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. మీ అమ్మగారు మెట్లు దిగుతూ పడిపోయారు. అమ్మా, లాస్ట్ టైం అయినట్టే తలకు పెద్ద గాయమైంది, రక్తం కారిపోతుంది సూర్య. నాకేం చేయాలో తెలియడం లేదు. నువ్వు తొందరగా వచ్చేసి. నన్ను రప్పించడం కోసం ఎన్ని డ్రామాలు ఆడుతున్నావు సామాన్య. అయ్యో సూర్య, నేను చెప్పేది నిజం. కావాలంటే నువ్వే మీ అమ్మగారితో మాట్లాడు. అత్తయ్య గారు, ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఫోన్ మాట్లాడమంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు పడిపోయారని చెప్తుంటే మీ అబ్బాయి నమ్మడం లేదు. కష్టమైన ఓపిక తెచ్చుకొని మాట్లాడండి. చెప్పండి. నాన్న సూర్య. అమ్మా, నేను మాట్లాడలేకపోతున్నాను రా. ఇవే నేను నీతో మాట్లాడే చివరి మాటలేమో అనిపిస్తున్నాయిరా. అప్పుడు బతికినట్టు ఈసారి బతకలేనేమోరా. నిన్ను చూడాలనిపిస్తుందిరా. రారా. మా అలా మాట్లాడుకో, నీకేం కాదు, మేము వస్తున్నాం. అమ్మా, నువ్వు భయపడకు. తొందరగా రారా, నిన్ను చూడాలి నాన్న. అమ్మా. సూర్య, ఇప్పటికైనా అర్థమైందా నేను అబద్ధం చెప్పడం లేదని? రా సూర్య, ఆలస్యం చేయకు. ఇప్పుడు వస్తాడు అత్తయ్య గారు. సూర్య, నాకెందుకో పిన్ని పడిపోవడం నిజం కాదేమో అనిపిస్తుంది. నిజం కాకపోయినా తల్లి గదక్క, వెళ్ళాలి. లేదంటే తప్పు అవుతుంది. అది అబద్ధమే అయితే ఆ తప్పు వాళ్ళదవుతుంది. కరెక్టే బావా, వెళ్దాం పద. అబద్ధమైతే నేనేం చేస్తానో వాళ్ళకే తెలుస్తుంది. పదండి. పదండి. సామాన్య, వాడు ఇంకా రాలేదేంటి? నేను చెప్పాక కూడా వాడు నమ్మలేదంటావా? నమ్మాడు అత్తయ్య గారు. ఎలా చెప్తున్నావు? సూర్య వాయిస్ లో ఆ బాధ నాకు అర్థమైంది. ఆన్ ద వేలోనే ఉండుంటాడు, వచ్చేస్తాడు. అత్తయ్య గారు వస్తున్నారు. అమ్మా,
ఏంట్రా అలా చూస్తున్నావు? అబద్ధం చెప్పడానికైనా ఓ హద్దు ఉంటుందమ్మా. మీరు హద్దులు మీరుతున్నప్పుడు ఇలానే చేయాల్సి ఉంటుంది. జై సామాన్య, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు చెడిందే కాకుండా మా అమ్మను కూడా చెడగొడుతున్నావా? సామాన్యనేవి అనకరా. చేసింది సామాన్య అయినప్పుడు ఇంకేమన్నమంటావు? కానీ ఫోన్ చేయించింది నేను. నేను చెప్పా కదరా, చూడు నేను అన్నదే అయింది. అమ్మా, నువ్వు చేసిందేం బాలేదు. నిజంగా నీకు సీరియస్ అయిందేమో ఎంత కంగారు పడ్డానో తెలుసా? అలా చెప్పబట్టేగా వచ్చావు. మోసంతో నన్ను రప్పించాలనుకోవటం కరెక్ట్ కాదమ్మా. శామ్ సామాన్యుని మోసం చేసి తనని నీతో రానివ్వకుండా చేయటం కరెక్టా? అమ్మా, రే, అది న్యాయమైనప్పుడు ఇది న్యాయమే. ఆ దారి చెడ్డది కానప్పుడు మా దారి మంచిదే. మంచిని నువ్వు మర్చిపోయావమ్మా. రే, నువ్వు మర్చిపోయింది గుర్తు చేయటానికి నిన్ను రప్పించాను. ఏంటది? ఈవిడ గారి ముందే చెప్పాలా? అంత చెప్పకూడదా? నీ ముందు చెప్పకూడదు అనుకుంటున్నారు. ఏ ఆ మాత్రం స్వేచ్ఛ అత్తయ్య గారికి లేదా? నేను ఆ మాట అనలేదు. అనాలనుకున్నా ఆలోచించను, అనేస్తాను. అనేస్తావు. పెద్ద అంతరం చిన్న అంతరం నీకు తెలిస్తేనేగా. అత్తయ్య గారు, తంత ఎందుకు? యూజ్ లేని వాళ్లతో మాటలు అనవసరం. మీరేం మాట్లాడాలనుకుంటున్నారు సూర్యని తీసుకెళ్లి మాట్లాడండి. అవునవును, పదరా. ఏంటమ్మా? చెప్తాను పదా. నువ్వు రా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇది నా ఇల్లు, తను నా భర్త. అంతకు ముందే సూర్య ఆ తల్లికి బిడ్డ. సో కామన్ సెన్స్ తో న్యూ సెన్స్ చేయకుండా ఇక్కడే ఉండవు. సామాన్య, నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. నీ యాక్షన్ కి రియాక్షన్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. అసలు ఇప్పుడు నన్నెందుకు బెదిరిస్తున్నావు పద్మ? నీ తమ్ముడిని తీసుకెళ్ళింది వాళ్ళమ్మ. వెళ్ళి ఈ మాటలేవో ఆవిడ దగ్గరను, నన్ను అనుకో. ఓకే? పద్మదిన, ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ వేశారు. నాకు అలాగే అనిపిస్తుంది సముద్ర. వేసుకొని ఏం చేయగలరో నేను చూస్తాను. రా, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? ఏం చెప్పడానికి తీసుకొచ్చావు? నేను మర్చిపోయింది ఏంటి? నాకు ఒట్టేసి సామాన్యుని నువ్వు పెళ్లి చేసుకుంటాను అని ఇచ్చిన మాట. అలా చూస్తావేంటి? శామ్ చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు దాన్ని బతికించుకోవడానికి అయ్యే ఖర్చు కోసం నాకు మాట ఇచ్చింది మర్చిపోయావా నువ్వు? సామాన్యం నువ్వు పెళ్లి చేసుకుంటానని మాటిస్తేనే నేను డబ్బిస్తాను. ప్రేమ కన్నా ప్రాణం విలువైంది. ప్రాణం నిలబెడతావా? ప్రేమని మనసులోనే ఉంచుకొని దాన్ని చంపుకుంటావా? సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. నిజమే చెప్తున్నావుగా? నిజమే. ఒట్టు. అసలు నీకు ఆ విషయం గుర్తుందా? ఇప్పుడు ఆ విషయం గుర్తుండి ప్రయోజనం ఏముందమ్మా? ఎందుకుండదు? శ్యామ్కి ఇష్టం లేకుండా నా పెళ్లి జరగకూడదని ఎస్ఐ గారు చెప్పారు కదా. చెప్తే ఆ మాటల్ని పట్టుకొని చేసిన ప్రమాణాన్ని అశ్రద్ధ చేస్తావా? అమ్మా, శ్యాము నీకు ఇప్పుడు ఎదురు చెప్పిందని ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు తీసుకురాకు. రే, నువ్వు నాకు మాట ఇచ్చింది ఇప్పుడు కాకపోవచ్చు, కానీ నేను ఆ మాట మీదేగా ఇప్పటికీ ఉన్నాను. సామాన్యగా నీకు భార్య కావాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకుంటున్నది సామాన్య మీద ప్రేమతో కాదు, శ్యామ్ మీద కోపంతో. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదురా. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో, అంతే. అమ్మా, సామాన్ అంటే నాకు ఇష్టమే లేదు. ఇంకా పెళ్లి ఎలా చేసుకోమంటావు? చేసుకో. ఇష్టము ప్రేమ తర్వాత వస్తాయి. అదేమన్నా డబ్బుతో కొనుక్కునే వస్తువా అమ్మా? డబ్బుంటే చాలు వస్తుంది అనుకోవడానికి. ప్రేమమ్మా, అది గుండెలో నుంచి రావాలి. నా గుండెలో ఉన్నది శ్యామ్, సామాన్య కాదు. తన మీద నాకు ప్రేమ రాదు. అదంతా నాకు తెలీదురా. మీ
పెళ్లి జరగాలి జరగాలి జరగాలి. ఏంటత్తయ్య గారు ఒప్పుకోవడం లేదా? ఒప్పుకుంటాడు. ఎవరికోసం ఒప్పుకోడు? ఒప్పుకో సూర్య, నన్ను పెళ్లి చేసుకో. ఇలా బలవంతం చేసి చేసుకోవటం పెళ్ళవదు. ఇంకేం చేయను సూర్య, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్ను చేసుకోలేను. చేసుకోకపోతే నేను చేస్తాను. అమ్మా, నిజంగా చెప్తున్నాను, నువ్వు సామారెడ్డి పెళ్లి చేసుకుంటేనే నేను బతికేది. లేదు, ఈ ఒట్టుకి చావకపోయినా ఆత్మహత్య చేసుకోనైనా చేస్తాను. రే సూర్య, నేను అనుకున్నది కానప్పుడు నేను అన్నది చేయటానికి వెనకాడ్ను. చేస్తాను. ఏం చెప్తావో చెప్పు. సామాన్యుని పెళ్లి చేసుకుని నీ తల్లిని బతికించుకుంటావా? లేక ఆ శామ్ని చేసుకుని నన్ను చంపుకుంటావా? నాలో నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడక. చెప్పు చెప్పు, ఏం చెప్తావు? నీ పంతానికి నా ప్రేమను బలి తీసుకుంటున్నావని తెలిసినా తల్లిని ఎందుకు చంపుకుంటానమ్మా? నా ప్రేమ మీద నీకు విలువ లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ వెలకట్టలేనిదమ్మా. నువ్వు కోరుకున్నట్టే చేస్తాను. నువ్వు చెప్పిందే చేస్తాను. సరే, నమ్ముతున్నాను. రేపే మీ ఇద్దరికి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో పెళ్లి.